కోస్గికి 21న వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు గుండుమల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి. రేవంత్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం నిధులు కేటాయించారని చెప్పారు. పార్టీలకు అతీతంగా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు విక్రమ్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు రేపు 21 రోజు మన కోస్గి పట్టణానికి వచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మన మండలం నుండి అన్ని గ్రామాల ప్రజలు, కార్యకర్తలు మరియు మహిళా సంఘాల వారు కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ముఖ్యమంత్రి గారికి మనమందరం వినపంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరియు మన కొడంగల్ నియోజకవర్గం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమంది పాలకులు పాలించి మనల్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పి కూడా ఏ చిన్న పని కూడా చేయలేదు మన నియోజకవర్గానికి. అందుకు ఈసారి మనం మన నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి ఆయన ముఖ్యమంత్రి అయిన 2 నెలల 10 రోజుల్లోనే దాదాపు 4,000 కోట్లతోటి అభివృద్ధి నిధులను మంజూరు చేయడం జరిగింది. మనమందరం కూడా మన నాయకునికి ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి మనమందరము మన ముఖ్యమంత్రి గారికి వెన్నంటి ఉండాలని చెప్పి